2115. ఎక్కడుంది ఎబకస్ తెలుసు ఎరేజరు అండ్ కొన్ని చిన్న చిన్న హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మేమైతే వెకేషన్ కి వెళ్తున్నాము మళ్ళీ 4 days. 4 days ఏనా? 4 days. బికాస్ మాకు లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇది ఎప్పుడో మేము లాస్ట్ టైం ఏప్రిల్లో వెళ్ళాలి, బట్ అనుకోకుండా కార్ ఇష్యూ అయింది, సో వెళ్ళలేదు. చాలా మంది నాకు అడుగుతారు అనమాట, మీ పిల్లలకి చదువు అంటే ఎలా ఇంట్రెస్ట్ అండి, అసలు ఏం మీరు అడగకుండానే ఇంట్రెస్ట్ గా చేస్తారు కదా అని. ఇప్పుడు కూడా నేను అన్ని పెట్టాను, కానీ వాళ్ళు ఏదో ఎక్స్పెక్టేషన్స్ నాకేం లేవన్నమాట. ఇవన్నీ చదివేయాలి, ట్రిప్ వెళ్ళే లోపు అయిపోవాలి, వెకేషన్ లో కూడా చదివేయాలని నేను ఎప్పుడు పెట్టుకోను. బట్ ట్రావెల్ వరకు అయితే ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఒకసారి ఆపి చూడండి, లేకపోతే ఎందుకు రావట్లేదు, అది లేకపోతే కష్టం కదా ఇప్పుడు ఇలా వెళ్తాం. ఓకే, సో ఇప్పుడు ట్రావెల్ లో జనరల్ గా ఎక్కడికి అంటే లేచి ఆడేయలేరు కదా. యూజువల్ గా ట్రావెలింగ్ లో అయితే నేను బుక్సే పట్టుకుంటాను, ఎందుకంటే ఇప్పుడు ట్రావెల్ అలా కూర్చొనే ఉండాలి, కానీ వాళ్ళకి ఇంకేం చేయడానికి ఉండదు కదా. అంటే నిద్ర వస్తే పడుకుంటారు, ఇంకా తర్వాత ఏం నించొని ఆడడానికి ఉండదు కదా. సో ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాల్సిందే, కాబట్టి నేనైతే లోడెడ్ గా బుక్స్ పెడతాను. నేను ఇక్కడైతే కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తాను. ఇప్పుడే స్టార్ట్ అయ్యే ముందు ఒక 1 hour ముందు నేను ఏమేమి పెట్టాను అని చెప్పేసి. ఆల్రెడీ నా కార్ లో ఎప్పుడు ఉంటే, బట్ నేను రొటేట్ చేస్తూ ఉంటాను. నీ ఇష్టం, తెస్తాను, తెచ్చేసి. సో ఇది కార్, పాత కార్లోంచి అన్ని కొత్త కార్లో పెట్టాము. ఈ బుక్స్ ఎప్పుడు ఉంటాయి అనమాట మా కార్లో, ఆ కార్లో కూడా ఉంటాయి. సో ఇక్కడైతే నేను కొన్ని కార్డ్స్ పట్టుకున్నాను. అంటే మనం ట్రావెలింగ్ లో కూర్చొని వెళ్తాం కదా, అక్కడ ఏం నించొని ఎక్సర్సైజ్లు అవి చేయించలేం, కాబట్టి ఏదో ఒకటి వాళ్ళని ఎంగేజ్ చేస్తూ ఉండడానికి ఈ యాక్టివిటీస్. వెకేషన్ లో కాదు, వెళ్ళినంత వరకు, ట్రావెల్ వరకు. ఇది ఈ సన్ గ్లాసెస్ ది. సో ఇలాంటి బుక్స్ అన్ని ఉంటాయి అనమాట మా కార్లో ఎప్పుడు. ఇవి ఎప్పటికప్పుడు మార్చుతూ ఉంటాను నేను, 3 months కి ఒకసారి బుక్. ఆల్రెడీ వాళ్ళు చదివేస్తే ఇది తీసేసి పెడతాయి. ఇది ఆల్రెడీ చిన్నప్పుడు బుక్కే, బట్ ఆన్యకి చాలా ఇష్టం అని దీని ఒక్కదాన్ని ఇలా ఉంచి రిమైనింగ్ అన్ని మాత్రం కొంచెం షిఫ్ట్ చేస్తాను. సో ఇవన్నీ నేను ప్రిపేర్ చేసుకున్నవి, మాన్యువల్ గా ప్రిపేర్ చేసుకున్నవి. ఇలా ఇది ఫార్మింగ్ ఎలా జరుగుతుంది అని, హ్యూమన్ సిస్టమ్స్, వాటర్ సైకిల్ పెట్టేయచ్చు. ట్రాలీ 2 planks పెట్టాను, ఎందుకంటే కొన్ని పేపర్స్ కూడా పెట్టాను అనమాట. అప్పుడప్పుడు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే అబెకస్ చేస్తారేమోనని మ్యాథ్స్ అబెకస్ రిలేటెడ్ కొన్ని డౌన్లోడ్ చేసి పెట్టాను. ఇటు సైడ్ అంతా వదిలేసే వాళ్ళు వెంటనే తీసుకోవడానికి. అదంతా ఖాళీ. అవి కూడా అవి పెట్టాలా? అంత అట్టపెట్టి సరిపోదు. ఎక్కడ పెడతారు? అట్టపెట్టి అవసరం లేదు, నార్మల్గా పెట్టేసే. స్నాక్స్ ఇది లిఖిత్కి అందుతుంది కదా, ఒకవేళ వాడు తీసుకోవాలి అంటే. లోపల, ఎందుకంటే రిటర్న్లో మళ్ళీ లగేజ్ ఉంది కదా. సో ఇదన్నమాట 2 planks. ఇది ఆల్రెడీ చేసిన యాక్టివిటీసే. ఇది మా బాబువి చిన్నప్పుడు ఇండియా స్కూల్లో బుక్స్ అనమాట. వాడు వాడలేదు, అంటే అక్కడ 3 months చేశాడు అనమాట, సీనియర్ కేజీ. సో బుక్స్ అన్ని కొత్తగా ఉన్నాయన్నమాట. అవి ఇప్పుడు తీసాను, ఇందులో పెట్టాను ఇప్పుడే కార్లో, యూజ్ అవుతాయని. లిటరసీ బుక్ అన్ని కొత్తగా ఉన్నాయి. సో సీనియర్ కేజీవి, అప్పర్ కేజీవి. సో ఇది ఇంకా న్యూమరసీ, మ్యాథ్స్ ఒకటి, ఇంగ్లీష్ ఒకటి, ఆర్ట్స్ ఒకటి, అవేర్నెస్ ఒకటి, అలా పెట్టాను అనమాట. ఇది ఒకటి. ఇది ఏంటి అంటే కిండర్ గార్డెన్ బుక్ అనమాట. ఇవి ఏదన్నా చేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ ఆన్య కొన్ని చేసింది, కొన్ని ఉన్నాయి. ఈ బ్యాక్ సైడ్ స్టిక్కర్స్ కూడా ఉంటాయి అనమాట. సో తనకి ఇష్టం ఇలా స్టిక్కర్స్ తీసుకొని ఆ పేజ్ నెంబర్ బట్టి అంటిస్తుంది అనమాట. ఇది ఒకటి, ఇది కూడా. ఇవి 2 ఇద్దరికి, 1, 2. అండ్ ఇది కూడా స్టిక్కర్స్ బుక్. అండ్ ఇది వచ్చేసి ఇది ఎప్పుడు ఉంటుంది కార్లో మాకు, డ్రాయింగ్ బుక్. సో డ్రాయింగ్ బుక్. సో ఇవన్నీ నీట్గా పెట్టుకుంటే మధ్యలో ఆగినప్పుడైనా ఎప్పుడైనా ఇవ్వచ్చు అని చెప్పేసి ఇలా సర్దాను. ఇవి కొన్ని అయితే నేను ఇప్పుడు ముందు పెట్టుకుంటాను, ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్గా చదివేవి. ఇది కాకుండా ఇంకా ఉంటాయి మా దగ్గర. ఒక్క నిమిషం. సో ఇవి అయితే నేను ఫ్రంట్లో పెట్టుకుంటా ఈజీ యాక్సెస్కి, అంతే. ఇవి ఇక్కడికి వెళ్తామని పెట్టచ్చు. ఇంకా పూర్తిగా సమ్మర్ రాలేదన్నమాట. సో సేఫర్ సైడ్ పెట్టుకుంటే బెటర్ అని 4 జాకెట్లు
ఇందులో వేసేస్తున్నాను, సేఫర్ సైడ్. ఇదన్నమాట, బుక్స్కి అయితే యాక్సెస్ ఉండాలి నాకు. సో ఇవి కాకుండా ఇక్కడ వాళ్ళకి ఎప్పుడు బుక్స్ ఉంటాయి. పాపది ఇది కార్ సీట్ పెట్టిన తర్వాత సో ఇక్కడికి నుంచి మాకు అందుతాయి అన్ని. ఒకవేళ స్నాక్స్ కావాలన్నా, కింద బుక్స్ కావాలన్నా ఇలా మా పాప జస్ట్ సీట్ బెల్ట్ తీసి ఎక్కడన్నా ఆపితే వెంటనే తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇలా ఉంటాయి రీడింగ్ బుక్స్. ఇవి జస్ట్ ఇవి ఆల్రెడీ నేను రీడింగ్ దాంట్లో చెప్పాను, ఇలా లెవెల్స్ ఉంటాయని చెప్పేసి కదా. ఇవి లెవెల్ బుక్స్ ఇవన్నీ ఆల్రెడీ మా పాప చదివింది, బట్ చాలా ఇష్టం. మా బాబు చదవలేదు ఇంకా, సో అందుకని ఇవి 8 బుక్స్ ఉంటాయి. 4 1 2 3 4. సో ఇవి 4 8 బుక్స్ ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ అండ్ ఇక్కడ అంతే, ఇక్కడ కూడా ఉండేవి తీసి అదే బ్యాక్ సైడ్ పెట్టినట్టుంది. అండ్ ఇవి కాకుండా నా సైడ్ ఇక్కడ ఆల్రెడీ ఉంటాయి నా దగ్గర కొన్ని రఫ్ పేపర్స్ టైప్. ఇక్కడ పెన్సిల్స్ అండ్ అవి జిప్లో కవర్లు ఇలా వేసుకుంటాను అనమాట. క్రేయాన్స్, మార్కర్స్, పెన్స్ కూడా ఉంటాయి. పెన్సిల్స్, ఎరేజరు అండ్ కొన్ని చిన్న కార్డ్స్ చూపిస్తాను. ఆన్ ద వేలో కొన్ని గేమ్స్ ఆడతాను అనమాట, గేమ్స్ ఆడిస్తాను, అందుకని చెప్పి ఇవన్నీ ఉంటాయి. ఇదంతా రఫ్ పేపర్స్ టైప్. సో ఇదన్నమాట. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ ఇది ఇలా ఉంటుంది. అది అన్నమాట. ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు నేను అవి తెచ్చి పెట్టుకుంటాను, ఏవైతే వాళ్ళకి మధ్యలో ఇవ్వాలి అనుకుంటున్నానో అవి. సో ఇలా ఉంటాయి. ఇవి చిన్నవి అనమాట, ఇవి ఆన్య లెవెల్ ఇవి. సో ఇక్కడ ఇలా డబుల్ డిజిట్స్ వరకు. అండ్ బాబు కూడా తెస్తాను. సో ఇలా ఉంటాయి చిన్నవి. ఇవి కూడా అంతే చిన్నవి. ఈ ఫస్ట్ చేసేస్తుంది. సో ఇలా ఇవైతే ఇక్కడ ఇలా పెట్టుకుంటాను వెంటనే తీసి ఇవ్వడానికి. అండ్ నా హ్యాండ్ బ్యాగ్ ఇదన్నమాట. కార్ని అయితే ఇలా నీట్గా సర్దేస్తాను ఫస్ట్. ఇంకా మా బాబు కొన్ని పెడతాను. ఆల్రెడీ అన్యా నాన్న నీవన్నీ లోపలనేనా నా బుక్స్? 1000 బూస్టర్ బుక్ అవసరం లేదు. అదెందుకు? నువ్వు అక్కడ ఏం చెయ్యవు, ఓన్లీ ట్రావెల్ వరకే. ట్రావెల్ అన్న అవసరం లేదు. పెట్టేసరా అది 1000 బూస్ట్, అది పెట్టేసరా. దాని ప్లేస్ ఎక్కడో నీకు తెలుసు కదా. హెయిర్ క్లిప్ మా పెడతాను రా. అది వెయిట్ చేస్తారులే, నువ్వు ఇటు తిరుగు. ఏం చేస్తానమ్మా? ఎక్కడుంది అబకస్? నీకు ఇష్టమా? సీట్ బెల్ట్ పెట్టండి నాన్న ఫస్ట్. నాన్న సీట్ బెల్ట్ పెట్టిన తర్వాత స్టార్ట్ చేయొచ్చు నాన్న. ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టేసుకొని అప్పుడు బుక్ 8 కదా మొత్తం. నీ 2 మిగిలిన అన్ని చదివేసావా? ఎప్పుడు చదివేసావు నాన్న? వావ్, గుడ్ జాబ్ నాన్న. ఓకే, ఫస్ట్ సీట్ బెల్ట్ పెట్టేసుకున్నానా అనమ్మ? నువ్వు కూడా ఇంకా పెట్టాలి. రెడీ? ఎక్సైటెడ్? అనమ్మా అక్కడే ఉంటాయి అనమ్మా.
నీళ్ళు పెడతాం. ఇక్కడ పెట్టాలి. ఆయన ఫస్ట్ ఫినిష్ చాలా ప్లీజ్ నేను పెట్టుకోగల బిస్కెట్ నువ్వు పట్టేసుకో. కొంచెం బరువు ఆ కింద పెట్టినానా, కింద పెట్టు, బాక్స్ కింద పెట్టండి, కుకీస్ బాక్స్ కింద పెట్టు. అక్కడ పెట్టుకో, ప్లేస్ ఉంది కదా అక్కడ పెట్టుకోండా. ఇంకో 3 బుక్స్ అన్ని చావే నేను చెప్పాను వన్ చావే. ఎందుకమ్మా అక్కడ పెట్టుకోడు? ఇక్కడ స్పేస్ ఉంది. ఓకే, నేను అందుకే చెప్పాను నానమ్మ ఈరోజు ఫినిష్ చేసుకుని నీకు అయిపోతుంది అని. లాస్ట్ ఉంటది రెడ్ కలర్ ది డ్రాయింగ్ బుక్, అది ఫ్రంట్ తెచ్చి పెట్టేస్తే వాళ్ళు ఎప్పుడు కావాలి చూసుకుంటారు. అదే తీసుకున్నా. అదే నాన్న, నీకు ఎప్పుడు కావాలో అప్పుడు డ్రా చేసుకో, చెల్లి కూడా అయిన తర్వాత డ్రా చేసుకుంటది. ఓకేనా? మీకు నిద్ర వస్తే పడుకోండి. ఓకేనా? నిద్ర వస్తే బుక్స్ పక్కన పెట్టేసి పడుకోండి. ఓకేనా? ఓకే. ఓకే నాన్న, అప్పుడు కావాలంటే అప్పుడు బొచ్చండి. ఓకే. ఇప్పుడు ఆన్య చూసారు కదా, వెంటనే ఇక్కడ అబకాస్ పెట్టానో లేదా వెంటనే తీసేసుకుంది. సో ఏంటంటే యూజువల్ గా స్క్రీన్స్ నేను ఇవ్వను అనమాట. చిన్నప్పటి నుంచి మనం ఏదైతే అలవాటు చేస్తామో అదే వస్తుంది వాళ్ళకి. చిన్నప్పటి నుంచి స్టోరీ టెల్లింగ్ గానీ, స్టోరీ రీడింగ్ గానీ, బుక్స్ రీడింగ్ గానీ ఇవన్నీ నేను ఎక్కువ చదువుతూ ఉన్నాను కాబట్టి వాళ్ళకు కూడా అదే అలవాటు వచ్చింది మా పిల్లలిద్దరికి. సో వాళ్ళు ఎక్కువ రీడింగ్ చేస్తారు కాబట్టి నేను కూడా అలాంటి బుక్సే పెడతాను. యూజువల్ గా ఏంటంటే నేను ట్రావెల్ వెళ్లే వరకే యాక్టివిటీస్ పెడతాను అనమాట. బుక్ రీడింగ్ గానీ ఏదైనా సరే వెళ్ళినంత వరకే, అంతేగాని వెకేషన్ లో ఎంజాయ్ చేయకుండా చదివించాను అనమాట. ట్రావెల్ అయినంత వరకు మాత్రమే యాక్టివిటీస్ కానీ, బుక్ రీడింగ్ గానీ, అబకస్ కానీ ఏదైనా ఉంటుంది వాళ్ళకి నచ్చినవి పెడతాను. యూజువల్ గా కొత్తవి వాళ్ళకి నచ్చినవి చేసేలాగా పెడతాను అనమాట. ఏజ్ రిలేటెడ్ గా పెడతాను అనమాట, ఏదో ఎక్సీడెడ్ గా పెట్టను. వెకేషన్ లో కూడా ఇవన్నీ చేయించేస్తానని కాదు, ఎప్పుడు నేను వెకేషన్ లో చేయించిన ఓన్లీ ట్రావెల్ వరకే. వాళ్ళకి బోర్ కొట్టకుండా ఉండడానికి. ఇప్పుడు వాళ్ళిద్దరు పనులు వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి మాకు పీస్ఫుల్ డ్రైవింగ్ గానీ, పీస్ఫుల్ గా మేము మాట్లాడుకోవడానికి గానీ, మా పనులు మేము చేసుకోవడానికి గానీ మాకు దొరుకుతుంది. అండ్ వాళ్ళకి బోర్ కొడుతుంది కొంచెం సేపటికి, బుక్ రీడింగ్ కూడా బోర్ కొడుతుంది. అప్పుడు నేను ఇంకా కొన్ని నా మైండ్ లో ఉంటాయి అనమాట. సో అలాంటి చిన్న చిన్న కార్డ్స్ కూడా పట్టుకున్నాను. అలాంటి కార్డ్స్ ఏదైనా యాక్టివిటీ గానీ, లేకపోతే బయట చూడడం గానీ, లేకపోతే నిద్ర వస్తే పడుకుంటారు, హాయిగా పడుకుంటారు. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే వాళ్ళు కార్ సీట్స్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంటే మంచిగా నిద్ర వస్తే మాత్రం అసలు ఏం కంట్రోల్ చేసుకోరు, మంచిగా పడుకుంటారు. ఏంటంటే ఇక్కడ మనం ఏదో చేంజ్ చేయాలి అని కాదు, వాళ్ళకి బోర్ కొట్టించకుండా కంటిన్యూ చేయాలన్నమాట. నేను యూజువల్ గా స్క్రీన్ టైం ఇవ్వనని తెలుసు కదా అందరికి. నా వీడియోస్ చూస్తే మీకే ఆబ్వియస్లీ అర్థమవుతుంది. నేను ఎక్కువ స్క్రీన్ టైం ఇవ్వను కాబట్టి, చిన్నప్పటి నుంచి నాకు ఇవన్నీ అలవాటు చేశాను కాబట్టి వాళ్ళకి ఇప్పుడు ఇవన్నీ అలవాటు. అండ్ ఇంకొకటి ఏంటి, ఎక్కువ నేను చదువు మాత్రమే ఉంటుందేమో, ఎక్కువ చదివించేస్తానేమో అనుకుంటారు రోజంతా. అలా ఏం లేదండి, నేను అన్ని బ్యాలెన్స్ గా చేస్తాను. నాకు ఇనఫ్ స్లీప్ ఉండాలి. వాళ్ళకి 10 hours స్లీప్ కి నేను ప్రయారిటీ ఇస్తాను. బై మ్యాక్స్ 8 o'clock వాళ్ళు టు బెడ్ అనమాట. పడుకోవడానికి మంచిగా 10 hours ఉండాలి. ఆడుకునే ప్లే ఉండాలి ఇంట్లో. అట్లీస్ట్ నేను బయట ఆడుకోలేకపోయినా, మాకు వింటర్ వస్తే బయట ఆడుకోవడానికి ఉండదు అనమాట. కావాలా? వింటర్ వస్తే మాకు బయట ఆడుకోవడానికి ఉండేటప్పుడు నేను ఇంట్లోనే ఏదో ఒక యాక్టివిటీ పెట్టాను. కానీ లాస్ట్ వీడియోలో కూడా పెట్టాను కదా, లైక్ బ్యాడ్మింటన్ ఇంట్లోనే ఊరికి అలా ప్లే లాగా కానీ, మా బ్యాక్ యార్డ్ లో ప్లే కానీ ఏదో ఒకటి ప్లే ఉంటుంది. అండ్ చదువు కూడా ఉంటుంది అనమాట. మాక్సిమం టైం నేను ప్లేకి ఇస్తాను, స్లీప్ కి ఇస్తాను. చదువు మాత్రం డైలీ 1/2 hour 45 minutes పెడతాను. మొన్న ఒక ఆమె కూడా నాకు 1:1 కనెక్ట్ లో అడిగారనమాట, మీ వీడియోస్ చూస్తే రోజంతా చెప్పేసినట్టే ఉంటుందండి అంటారు. కాదండి, యూజువల్ గా మదర్స్ నేర్చుకొని వాళ్ళ కన్వీనియంట్ టైంలో, అంటే బేబీస్ కానీ కిడ్స్ కానీ ఎప్పుడైతే మంచిగా యాక్టివ్ గా ఉంటారో ఆ టైంలో చెప్పడానికి మనం నేర్చుకొని రెడీగా ఉంటే 1/2 hour 45 minutes ఇస్ మోర్ దెన్ ఎనఫ్ అనమాట. అంతకుమించి మనం టైం స్పెండ్ చేయక్కర్లేదు చదువు మీద. సో రిమైనింగ్ అంతా కూడా వాళ్ళకి ప్లే టైం కానీ, ఇంకేదైనా వేరేగా యాక్టివిటీస్ కానీ, నేచర్ కి దగ్గరగా కానీ ఏదైనా చేసుకోవచ్చు అనమాట. సో ఈ ట్రావెల్ అయితే ఎలా ఉంటుందో చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే ఇక్కడ పెడతాను. వాచ్ టిల్ ద ఎండ్. ఇప్పుడు మా బాబు పడుకున్నాడు. మా పాప లేచి నా పేపర్ ఏది అంట. బజ్జలేదమ్మా నువ్వు? అన్ని బజ్జున్నాడు. ఇంకా 3 hours ఉంది. 1 hour అయింది. 4 hours ట్రావెల్ ఇది. సో 1 hour అయింది. నాకు కాఫీ అయితే కావాలి.
ఏంటారమ్మా? One French vanilla with quarter of coffee. Yes. French vanilla with quarter cup coffee. Medium French vanilla With quarter coffee. Yes. నేను ఎప్పుడు అదే చెప్తాను. That's అంతే. it. Thank you. నేను ఎప్పుడు అదే చెప్తాను కాఫీ బయటకు వచ్చినప్పుడని. Sure. Thanks. మా పాప చెప్పేస్తుంది. French vanilla with quarter of coffee. ఫ్రెంచ్ వెనిలా విత్ క్వార్టర్ కప్ కాఫీ. నీకేం తీసుకోవట్లేదా అన్నమ్మ? మీకు ఆల్రెడీ కుకీస్ ఉన్నాయని, ఓకేనా? Okay. మళ్ళీ వెకేషన్ లో కూడా తింటారు కదా. Vacation లో restaurant ఉంటారా? నీకు ఒక సర్ప్రైజ్ ఉందానమ్మా టుడే. ఏ surprise? చూద్దాం వెళ్ళాక. హెల్త్ కోకోనట్ వాటర్ హెల్దీ ఫుడ్స్ వెళ్ళి యాక్చువల్గా టొరంటో మా క్లోజ్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. బట్ మా పిల్లలకి చెప్పలేదు సర్ప్రైజ్ చేద్దాం అని చెప్పేసి. సో నేనైతే వెకేషన్స్లో అస్సలు రిస్ట్రిక్షన్స్ పెట్టానండి. వాళ్ళకి ఏది కావాలంటే అది తినిస్తాను. దట్స్ ఓకే, ఎందుకంటే 3-4 డేసే కదా, అంత ఫుడ్ రిస్ట్రిక్ట్ చేసుకుంటూ కూర్చుంటే వెకేషన్లో కూడా ఇంకేమీ తినడానికి అవ్వదు అనమాట. సో వెకేషన్లో వదిలేస్తాను ఇలా. చేసుకొని తింటా. ఓకే. బుక్స్తోని డ్రాయింగ్తోని అబకస్తోని అలా టైం స్పెండ్ చేశారు. పడుకున్నారు కూడా. లేచిన తర్వాత ఇంకొంచెం సేపు ఇంకా 2 hours జర్నీ ఉంది. నేనైతే కొన్ని గేమ్స్ మైండ్లో ఉంచుకుంటాను అనమాట. ఇలా లాంగ్ ట్రిప్స్కి, రోడ్ ట్రావెల్కి ఆర్ ఫ్లైట్ ట్రావెల్కి యూజ్ అవుతాయని చెప్పేసి ఆ గేమ్స్ అయితే ఇప్పుడు ఆడిస్తాను. పేపర్ అన్ని నేను 2 pages చేసి అప్పుడు నువ్వు సింపే వాడుకొని ఈ 2 pages పోయాయి ఇక్కడ నుంచి. ఓకే నా పేజ్ ని సార్ బాగా చేసుకున్నాను. నాకు 21-1-5. 5 1 21 80. వర్డ్స్ అడిగాం ఫస్ట్, వర్డ్స్ చెప్పలేదు. నెంబర్స్ అయితే చెప్తున్నాడు. నెంబర్స్ అడగాల నీకు అనమా? చూడు, 21 32 43 54. 54 43 41. మధ్యలో నెంబర్ మిస్ అయింది. 32 and 21. మేము ఒక 4 or 5 చెప్తాము, దాని నుంచి రివర్స్ లో చెప్పాలన్నమాట వాళ్ళు. అడుగుతా లిఖిత్కి. ఇంకో 1 అడగాల నెంబర్స్. ఓకే, లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, 62 73 80 84 95. 95 84 73 62. 60. గుడ్ జాబ్. అడుగు లిఖిత్కి ఇప్పుడు. నేను అడుగుతాను. అడుగు. నానా సరిగ్గా విను. నీ ఫస్ట్ టైం చెప్పాను, లాస్ట్ టైం చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు నెంబర్ అడుగుతాను. 1 26 21 30 35. చెప్పు. 35 ఇంకొకసారి చెప్పు. 21 అదే మర్చిపోయింది. 1-26. అనమ్మా, నువ్వు ఫస్ట్ టైం చెప్పింది గుర్తు పెట్టుకుని అడగాలి. సెకండ్ టైం కూడా అదే క్వశ్చన్ అడగాలి. ఇది ఏంటంటే కరెక్ట్ చెప్తున్నారా రాంగ్ చెప్తున్నారా కాదండి, జస్ట్ వాళ్ళ ఫన్ క్రియేట్ చేయడానికి అండ్ స్క్రీన్స్ ఇవ్వకుండా వాళ్ళకి బోర్ కొట్టకుండా మేనేజ్ చేయడానికి. సరే, వర్డ్స్ అనే పర్లేదు. వర్డ్స్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఎనీథింగ్. చెప్పని నాన్న, ఎన్ని గుర్తున్నా అన్నికి ట్రై చేద్దాం. చెప్పని. కరెక్టేనా? బ్రెడ్ కరెక్టే అమ్మా. బ్రెడ్, చీజ్. బ్రెడ్, చీజ్, అవకాడో అంటే
అంతే గుర్తొచ్చాయా? ఇంకోటి యాపిల్ అండ్ ఆరెంజ్ అనుకుంటా చెప్పింది. యాపిల్ అండ్ ఆరెంజ్ కరెక్ట్ అమ్మా. ఫస్ట్ క్యాప్సికమ్ చెప్పిందా? క్యాప్సికమ్ ఫస్ట్ చెప్పి మళ్ళీ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అని చెప్పి ఫ్రూట్స్ చెప్పావమ్మా. అని లిసన్. డైరీ, మ్యాప్, రైట్, ట్రాఫిక్, స్లో. నువ్వు చెప్పు నాన్న, నీకు గుర్తుంటే. ఎవరైనా చెప్పొచ్చు, చెల్లి తప్పు చెప్తే నువ్వు చెప్పొచ్చు. అనమ్మ ఆల్మోస్ట్ 5 లో 3 కరెక్టే చెప్పావు. డైరీ ఒకటి చెప్పలేదు. మ్యాప్, డైరీ అండ్ మ్యాప్. మ్యాప్ డైరీ అంతే రివర్స్. సో ఈ గేమ్స్ అయితే చాలానే ఆడాము, చాలాసేపు కూడా ఆడాము. సో అలా అయితే కొంచెం నైట్ అవుతుంది, దగ్గరకు వచ్చేసాం అనమాట. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఉన్నట్టుంది. వాళ్ళేమో పాపం మేము హోటల్కి వెళ్తామేమో అనుకుంటుంది ఆన్య, బట్ వీ గేవ్ ఏ సర్ప్రైజ్ అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళ బాగా తెలుసు అనమాట మాకు. సో వాళ్ళ పాప అంటే కూడా ఆన్యకు కూడా చాలా ఇష్టం. సో ఎవరింటికి వస్తున్నావు? హోటల్కా? వద్దు, ఇంటికి వెళ్దాం, వేరే వాళ్ళ ఇంటికి. వద్దు. టొరంటోలో ఎవరుంటారు నీకు తెలీదా? ఓకే, లెట్స్ సీ ఎవరు వస్తారు, చూద్దాం. చూడండి ఎవరు వస్తున్నారో అని చెప్తాడు. ఎవరు నాన్న? ఎవరు ఎవరు? సర్ప్రైజ్ వాళ్ళకి. హోటల్కి వెళ్ళట్లే, హోటల్ ఇదేనా అంట అన్య. ఎవరు వచ్చారు? హ్యాపీ. ఎందుకే నీకంత నవ్వు వస్తుంది? ఎక్కడ పెట్టాలి కారు? ఆహా, టీచ్ చేస్తుందండి. పెన్సిల్ వద్దులే అమ్మా, వదిలేవే. పెన్సిల్ అక్కడ ఇస్తుందిలే, స్వీటీ ఇస్తుందిలే. సరేలే, పట్టుకో. ఇంకెలాగో పట్టుకున్నావు కదా. చేతి వాటర్ బాటిల్ పట్టుకో. హ్యాపీ అనమ్మా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్య, నీతో మాట్లాడుతున్నా స్పీకర్ పెట్టి, కానీ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అది. ఓ వెయిట్ చేయకపోతేనా? ఓకే, అవును మాకు అంతే అక్కడ అపార్ట్మెంట్. అనమ్మా ఎవరింటికి వచ్చావు? ఎవరింటికే? ఎవరింటికి వచ్చావు? పేరు చెప్పు. ఇటు 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 అనమదా. అంటే క్యాప్చర్ స్వీటీస్ రియాక్షన్ కూడా. ఎక్కడికి వచ్చారా? పదండి. సో మా హస్బెండ్ వాళ్ళ కాలేజ్ మేట్ తను. సో వాళ్ళ ఫ్యామిలీ టొరంటోలో ఉంటున్నారు. సో మేము వెకేషన్కి అక్కడికి వెళ్ళాం అనమాట. వాళ్ళు లాస్ట్ టైం ఆటోవా వచ్చారు కదా, డిసెంబర్లో ఆటోవా వచ్చారు, అండ్ మేము ఇప్పుడు వెళ్ళాం. అసలు మా పాప వాళ్ళ పాప అయితే ఎంత క్లోజ్ అంటే ఇంకా వాళ్ళిద్దరూ ఒకటే కార్లో వెళ్ళాలన్నమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మేము వెకేషన్కి ఇలా వెళ్ళినప్పుడు కానీ వాళ్ళు ఆటోవా వచ్చినప్పుడు కానీ ఒకటే కార్లో. అసలు మా దాంట్లోనే ఉండేది కాదు మా పాప, మేము బాబు మా దగ్గర ఉండేవాడు. చెల్లేదు నాన్న, స్వీటీ వాళ్ళ కార్లో ఉందా? పోలేదన్న. బ్యూటిఫుల్. నాన్న నువ్వు ఇంకా ఫినిష్ చేయాలి. ఆన్య నీది అవ్వలేదా? చాలా బాగుంది స్వీట్ అమ్మా. నీకు కావాల్సింది ఇంకోటి కూడా డ్రా చేసుకోవచ్చు అని ఇచ్చాను. అది ఫినిష్ చేయనా? అది ఫినిష్ అయ్యాక ఇంకోటి తీసుకుందరు. ఇంకో పేస్ కావాలంటే తీసుకో స్వీటీ. ఇంకో పేస్ కావాలా? తీసుకో. అన్నీ డ్రా చేసి అలాగా అలా డ్రా చేసుకో. అలా డ్రా చేసుకో, అలా డ్రా చేసుకో. బాగుంది బుక్. సో ఇవి అయితే కొన్ని పిక్స్
వెకేషన్ నుంచి రిమైనింగ్ పిక్స్ అని ఇన్స్టాలో పెట్టుకుంటా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, బాయ్.